ఎడ్యుకేషన్ రాజమండ్రిలో పండిత శిక్షణ పొంది 34/2010 చింతపర్రు గ్రామంలో పదవీ విరమణ పొందారు. ఉద్యోగ కాలంలో దొడ్డిపట్ల, ఎంపీపాలెం, మంచిలి, చానమిల్లి, చెన్నాయిగూడెం, చింతపర్రు గ్రామాలలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్యం గారు పదవీ విరమణ పొందిన తర్వాత కూడా యానాంలో విద్యాబోధన గావిస్తున్న నిరంతర కృషివలురు. జీవితంలోనికి శ్రీమతి కామేశ్వరమ్మ గారు గురువర్య ఎవరినైనా ఏమిటమ్మా అంటూ సంబోధించే మృదు భాషి శ్రీ కొనకంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు 6వ తరగతి ఆరంభంలోనే తెలుగు మృదుత్వాన్ని మాకు రంగరించి భాషణ నేర్పిన కడు నేర్పరి శ్రీ సుబ్రహ్మణ్యం గారు. తెలుగుతో పాటు ఇసిన మీరు కృతజ్ఞులయ్యా. మీరు నేర్పిన భాషణంతో మా వృత్తి ప్రవృత్తులతో ముందుకు కొనసాగుతున్న మాకు మీ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ మీ శిష్య బృందం. చిన్న సూక్తి ఒకటి ఉంది, జీవన్ భద్రాన్ని పశ్యతి అని సూక్తిది. దానికి అర్థం బతికి ఉండిన సుఖములు బడయవచ్చు తెలుగులో భావం. దానికి అంటే ఎక్కువ కాలం జీవించవచ్చు, ఎక్కువ కాలం సుఖంగా జీవించవచ్చు, మంచి మంచి అదృష్టవంతమైన కార్యాలను చూడవచ్చు అని చెప్పి ఆ సూక్తికి అర్థం. అది మీ విద్యార్థులందరూ కూడా మా పట్ల చూపించిన అభిమానానికి అది మంచి ఉదాహరణ అన్నమాట. అది అంటే చాలా కాలం క్రితం 80 సంవత్సరంలో 1980లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇప్పటికి 30 ఏళ్ళ తర్వాత మా పట్ల ఇంత మీద ఆధాభిమానాలు చూపించినందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి మంచి పనులు చేయాలి, మంచి కీర్తి సంపాదించాలి అని చెప్పి వేదోక్తి అది. కాబట్టి మీకు అటువంటి మంచి బుద్ధి ప్రసాదించాలని, మీ అందరూ కూడా ఉన్నత స్థానంలో పొందాలని, మీతో పాటుగా మీ సంతానం కూడా మంచి అభివృద్ధి పథంలో సాగాలని నేను కోరుకుంటున్నాం. అది ఆకాంక్ష. చివరి మాట ఇంకొకటి, అది కూడా రామాయణంలో సూక్తి ఒకటి ఉంది, మంచిది. అది ఏమిటంటే మార్గం అంతా కూడా మంగళప్రదంగా సాగాలి అని చెప్పి సీతామ్మవారు చెప్తుంది అక్కడ. ఆ విధంగానే మీ అందరి జీవితాలు కూడా సుఖమయంగా సాగాలి, మీ కుటుంబాలు సుఖంగా వర్ధిల్లాలని కోరుతూ మీ అందరూ సుఖంగా ఆశీర్వదిస్తున్నాం. కాలపు స్వామి ఎక్కడున్నాడు? స్వామి బాలకృష్ణ గారు ఎందుకునే వెళ్ళాలి, మీకు బయోడేటా ఏం చేసుకుంటారా అని 2-3 సార్లు నేను దొరకలేదు. 3వసారి ఇంక మానేసి ఇంక వెళ్ళకూడదు ఆయన దగ్గరికి, ఏదో ఒకటి చదివేద్దాం అని. కానీ చివరిలో ముచ్చాలరా ఆయన అలా కాదు, మనం వెళ్ళాలని చెప్పి తీసుకెళ్లారు. పాపం కొంచెం వాస్తు, ఏ ఇటుకని అడిగినా, ఏ ఇంటిని అడిగినా, ఏ వీధిని అడిగినా బాలకృష్ణ గారి పేరు చెప్తుంది వాస్తు అంటే. మరి అందరికీ గురువే, చదువు చెప్పడమే కాదు గ్రామ ప్రజలకి విద్యార్థులకి కూడా గురువైన వారికి అభినందన తెలియజేయవలసిందిగా ముత్యాలరావు, కోడేటి శేషాయి, నడింపల్లి రామలింగరాజు, భరతవర్ధిని, సిహెచ్ రాఘవ ప్రసాద్, కాలపు స్వామి. శ్రీ గోవిళ్ళ బాలకృష్ణయ్య గారు, శ్రీ గోనెళ్ళ వెంకట సుబ్బరాజ శాస్త్రి గౌరీలక్ష్మి పుణ్యదంపతుల ద్వితీయ పుత్రునిగా 10/6/1933లో దొడ్డిపట్టలో జనించిన శ్రీ గోనెళ్ళ బాలకృష్ణయ్య గారు ప్రాథమిక విద్యను దొడ్డిపట్టలోను, సెకండరీ విద్యను ఉండిలోను, ఇంటర్మీడియట్ విద్యను విజయవాడలోను గడిపి అమలాపురంలో ఉపాధ్యాయ శిక్షణ పొందినారు. 1958లో గోపాలపురంలోని మిడిల్ స్కూల్లో ఎస్టీటీగా పాదం మోపి 36/1991లో దొడ్డిపట్లలో పదవీ విరమణ చేశారు. వీరు గోపాలపురం, ఎలమంచిలి, దొడ్డిపట్ల ఎస్ఆర్పి అగ్రహారం గ్రామాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. వీరికి 4 కుమార్తెలు కనకదుర్గ, ఉమాలక్ష్మి, సుబ్బలక్ష్మి, సీతామహాలక్ష్మిలకు వివాహాలు కాగా కుమారుడు వెంకట సాయి సుబ్రహ్మణ్యం బిఎస్సి బిఈడి విద్యార్థులతో నారాయణ టెక్నో స్కూల్లో బోధకులుగా పనిచేస్తున్నారు. అయ్యా, పూజను వినాయకుడి ప్రార్థనతో ప్రారంభించినట్లు ప్రతి పనిని మీరు చూపిన మార్గంలో పయనించే గ్రామ ప్రజలతో పాటు మీ దగ్గర విద్య గడిపిన మేము చాలా అదృష్టవంతులం. దొడ్డిపట్లలోని ఏ ఇంటిని అడిగినా మీ ఇంటి పేరు చెబుతుంది, ఏ ఇటుకని అడిగినా మీ దారి చూపుతుంది, ఏ నిర్మాణంలోనైనా మీ రూపం కనబడుతుంది. గ్రామంలోనే కాదు జిల్లా అంతటా మీ కీర్తి దశ దిశ వ్యాపించి రాష్ట్ర స్థాయి కీర్తినార్జించిన మిమ్ములను మేమెట్ల మరువగలము. చలోక్తులతో జగమెరిగిన వాస్తు శాస్త్ర పండితులుగా గ్రామ ప్రజలకు అందించిన మనోధైర్యానికి, ఉపాధ్యాయునిగా మాకిచ్చిన విజ్ఞానానికి సర్వదా కృతజ్ఞులం. మీ శిష్య బృందం. మీ స్పందన. మరి ఈ 2 రోజుల్లో పవన్ రంగారావు గారిని మనం ఈ వర్క్ ప్లానింగ్ చేసుకునేప్పుడు అందరినీ ఎవరైనా తప్పు చేస్తే యూస్లెస్ ఫెలో భయపడింది పవన్ రంగారావు గారిని మేము. సబ్జెక్ట్ సోషల్
మాకు చెప్తే సైన్స్ పుణ్య దంపతులు శ్రీ ఇనుకొండ రత్తయ్య శ్రీమతి సుబ్బరాజు గారుల 8 మంది కుమారులలో 6వ కుమారునిగా 1/7/1942 ఏనుగువానిలంక గ్రామంలో జన్మించిన శ్రీ ఇనుకొండ పాండురంగారావు గారు ప్రాథమిక విద్యను ఏనుగువానిలంకలోను, హై స్కూల్ విద్యను టైలర్ హై స్కూల్ నరసాపురం నందు అడవిపాలెంలో ఉపాధ్యాయ శిక్షణని పొందారు. కొవ్వూరు డివిజన్ గౌరీపట్నంలోని మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా ప్రవేశించిన ఇనుకొండ పాండురంగారావు గారు కుమ్మరిపురుగుపాలెం, మొగల్తూరు, ఎలమంచెలి, దొడ్డిపేడలో ఉన్నత పాఠశాలలో సైన్స్ను పూర్తి చేసి గారు హెచ్ఎంగా ప్రమోషన్ పొంది లక్ష్మణేశ్వరం, అబ్బిరాజుపాలెం, బూరుగుపల్లి, కొప్పర్రు గ్రామంలో పనిచేసి 36/2000 పదవీ విరమణ చెంది పాలకొల్లులో శ్రీ సీతారత్నం గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్న వీరి సంతానంలో ఫణీంద్రనాథ్ రేడియోగ్రఫీ టెక్నీషియన్, గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ నందు, హరిహరనాథ్ పీజీ కంప్యూటర్ చేసి స్టేట్